నమ్మకం, విశ్వాసం ఈ రెండు ఒకటేనా లేక వేరు వేరా? అర్థమయ్యేలా చెప్పాలంటే, రెండు ఎత్తైన కొండల మధ్యలో ఒక తాడును మాత్రమే కట్టి ఆ తాడు మీద వెళ్ళమని అన్నప్పుడు నేను వెళ్ళగలను అనుకుంటే అది నమ్మకం. కానీ ఎప్పుడైతే ధైర్యము చేసి అడుగు వేస్తామో అది విశ్వాసం. ఆత్మీయ కోణంలో అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక, దేవుడు శక్తిమంతుడు, దేవుడు చేయగలడు అని నమ్మడం కాదు, కానీ పూర్తిగా దేవునిపైన ఆధారపడడం, దేవుడు సమర్థుడని దేవుని చేతులకే అప్పగించేయడం, దేవునిపైన పూర్తిగా ఆధారపడిపోవడం విశ్వాసం. అయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది. మన పరిస్థితులను బట్టి, మన శ్రమలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి మనము దేవుణ్ణి నమ్మలేక విశ్వాసం నుండి వెనుదిరిగిపోయే వారంగా ఉంటున్నామా? లేక ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా దేవునిపైన ఆనుకునే వారంగా, దేవునిపైన ఆధారపడే వారంగా ఉంటున్నామా? శ్రమ రానంత వరకు దేవుడు చేయగలడని నమ్ముతున్నాం, కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అలాంటి పరిస్థితుల్లో నమ్మలేకపోతున్నాం. కేవలం విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండా పరలోకానికి కొనిపోబడ్డాడని మనకి దేవుని వాక్యం మాట్లాడుతుంది కదా. అయితే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుని నమ్మలేకపోతే కనుక దేవుని వాక్యం మనతో చెప్పే విషయం ఏంటంటే, నువ్వు దేవునికి ఇష్టంగా లేవు, దేవుడు నిన్ను అసహించుకుంటాడేమో, జాగ్రత్త అని స్పష్టంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం నుండి వెనుదిరిగిపోయేవారిగా కాదు, కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా దేవునిపైన ఆధారపడే వారంగా బ్రతుకుతాం. ఒకానొక సమయంలో పేతురు దేవుని మాటను నమ్మాడు. నేను నడవగలను అనుకున్నాడు. ఆ నమ్మకం విశ్వాసంగా మారింది. నీళ్ళపైన నడవడానికి అడుగు వేశాడు, నడిచాడు. కానీ ఆ విశ్వాసంలో అల్ప విశ్వాసం వచ్చినప్పుడు పడిపోయాడు. మనము కూడా విశ్వాసం ఉంచిన వారమే, దేవునిపైన పడిన వారమే. కానీ శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునిపైన ఆనుకోలేకపోతున్నామా? అల్ప విశ్వాసం అనేది మనలో ఉంటుందా? ఇలాంటి ఆలోచన మనలో ఉంటే కనుక, అల్ప విశ్వాసం, అవిశ్వాసం మనలో ఉంటే కనుక దేవునికి ఇష్టలు అవ్వలేమేమో, జాగ్రత్త. కనుక విశ్వాసంలో వెనుదిరిగిపోయే వారంగా కాదు, కానీ విశ్వాసాన్ని కాపాడుకుందాం. కడ వరకు దేవునితో జీవిద్దాం. ఆమేన్.